గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా కాల్, అంటే వాళ్ళు అక్కడ వర్క్ చేసే అతను కాల్ చేశారనమాట. అంటే జస్ట్ నాకు సోఫా కావాలి ఇట్లా అంటే ఓకే సార్ అంటే నేను ఇక్కడ పర్సన్ సో గీతా అట్లా వర్క్ చేస్తాను, నాకు సోఫా కావాలని నేను ఇది నిజమా ఫేక్ అని అనుకున్నప్పుడు డౌట్ వచ్చేసింది. అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు సార్ మీరు షోరూమ్కి రండి వస్తేనే మేము ప్రొడక్ట్ చేయగలుగుతాము అంటే అప్పుడు సార్ షోరూమ్కి వచ్చి తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం ఎట్లా అంటే నాకు ఐడియా లేదు అంటే పేరు ఐడియా లేదు, గుడ్ కాజ్ కోసం చేసినాం సార్ కి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అట్లా ఇట్లా అని చెప్పారు. నిజమేనేమో అని నేను అనుకున్నా. ఫేక్ అని ఎక్స్పెక్ట్ చేయం కదా. మళ్ళీ వాళ్ళు 2000 రూపీస్ వేయండి అంటే నా అట్లా ఎట్లుంటారు మనుషులు, అట్లా 2000 మీరు వేయండి తర్వాత నేను అడ్వాన్స్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ చాలా క్రేజీ ఉన్నారు బయట. అంటే మాతోనే అదేంటంటే డెఫినెట్లీ చాలా మందితో కూడా ఇప్పుడు ఏమైందంటే ప్లాట్ఫామ్ ఒకప్పుడు యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, రైట్ నో ఇప్పుడు బిజినెస్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇన్స్టా. ఆల్మోస్ట్ ప్రమోషన్స్ ద్వారా ల్యాక్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ లైక్ మియాపూర్, బయట ఎక్కడైతే ఈ బయట ఫర్నిచర్ బయట అమ్ముతారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాక్స్ లో బిజినెస్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందులో ఏది ఫేక్ ఉందో ఏది జెన్యూన్ ఉందో మనకు తెలియదు, కానీ ఆ ప్రైజెస్ కి బాగా అట్రాక్ట్ అయిపోయి రీసెంట్ టైమ్స్ లో చూడండి ఆల్మోస్ట్ అవి వస్తున్నాయి. 10,000కి సోఫా వస్తుంది, 12,000కి చైర్స్ వస్తున్నాయి, బెడ్ కమ్ సోఫా విత్ టీపై తో ఫ్రీ వస్తుంది అని చెప్పి మేము చేసినాం మనం ఇవన్నీ 10,000-12,000 13,000 సోఫా నేను సేల్ చేస్తుండే. 15,000కి 3+1+1 సోఫా అమ్మిన రోజులు ఉన్నాయి. కాకపోతే దట్ ఈస్ నాట్ ద క్వాలిటీ అని తెలుసుకున్నాను. దట్ ఈస్ అ జర్నీ. స్టార్టింగ్లో ఇనీషియల్గా మనం చేసి ఇవన్నీ బంద్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు నేను వాడే ఫ్యాబ్రిక్కే 30,000-40,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా 2,000-2,500 ఉంటుంది టోటల్ సోఫాకి వచ్చేసి. సో ఆ క్వాలిటీ అనేది నాకు వేరియేషన్ ఎందుకు డిఫరెన్స్ ఎక్కడ మేక్ చేస్తాం డిఫరెన్స్ అనేది నాకు తెలుసు. సో రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేశారా? ఫోటో దిగారు అప్పుడు మళ్ళీ సోఫా ఇచ్చిన మళ్ళీ మీట్ చేశారా? అదే రోజు సోఫా ఇచ్చిన రోజే అదే ఫోటో దిగడం, అదే ఫోటో దిగడం. ఏమనిపించింది ఆ మూమెంట్? ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది సార్ కోసం వెయిట్ చేసినామట ఫొటోస్ దిగడానికి. సో సార్కి ఒక ఆమె బ్లాక్ టీ ఏమో చేసి ఇచ్చింది. స్టాఫ్ ఉంటారు కదా కాఫీ టీ క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కాదమ్మా నువ్వురా నీతో దిగుతా ఫోటో అని ఆమెను పిలిచి ఆమెతో దిగారు సార్ ఫోటో. కాఫీ ఇచ్చామే ఫోటో దిగారు అనమాట. అప్పుడు లైక్ అంటే చూసి సర్ప్రైజ్ అందరు అంటే అంత స్టాఫ్ ఆ ఓనర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరూ కాదు నువ్వు రామ్మ నీతో దిగుతా ఫోటో అని సార్ ఆమెను పిలిచి ఆమెతో ఫోటో దిగారు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ కూల్. అంటే అప్పుడు మాకు నిజంగా లేకంటే రియల్ క్యారెక్టర్ ఇట్లా చూస్తున్నామని నాకు కూడా ఫీలింగ్ వచ్చినాడు. అదే జెన్యూన్ క్యారెక్టర్, ఏదో మూవీస్లలో స్టార్ కాదు రియల్ క్యారెక్టర్ ఏది అని అప్పుడు అర్థమైంది మాకు కూడా. లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నాకు 2-3 అయినాయి అనమాట ఆల్రెడీ. అంటే అనుకున్న ఒకటి చేసింది ఒకటి. సెకండ్ టైం కలిసాను. ఫస్ట్ టైం అనేది సార్ నెల్లూరులో అప్పుడు ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నెల్లూరుకి వచ్చారనమాట మా ఇంటి పక్కనే. యాక్చువల్లీ దాంట్లోనే అదే రూమ్ లో నేను ఉండే, వీళ్ళ డాడీ అదే రూమ్ బుక్ చేసిన అనమాట. అప్పుడు తర్వాత పెళ్లికి మ్యారేజ్ అప్పుడు వీళ్ళ ఇంటి పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్న రూమ్ లోనే నేను అక్కడనే ఉంటాను గెస్ట్ అని నెల్లూరులో సార్ది అప్పుడు కాన్ఫరెన్స్ అయిందనమాట మీటింగ్. అక్కడ మీటింగ్ లో నేను కూర్చొని ఐ వాస్ సీయింగ్ హిమ్. నా వీడియో కాల్ కూడా చేసిన అప్పుడు నేను యుఎస్ లో ఉండే బాను ఫోటో తీసుకెళ్ళా. బానుకి చాలా ఇష్టం ఫోటో వెనకాల ఆటోగ్రాఫ్ చేయించి ఐ వాంట్ టు గిఫ్ట్ హిమ్ అట్లా అని నేను వెళ్ళా. ఎంతమంది అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట. మా ఇల్లు ఇక్కడ అంటే పక్కనే ఉండింది అది డిఎస్ఆర్ గెస్ట్ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇది అంకుల్ది అది. సో ఆ అంకుల్ త్రూ నేను లోపలికి ఎంటర్ అవ్వగలను. అది కూడా ఎట్లా ఫుల్ ఆఫ్ క్రౌడ్, గేట్స్ అంతా క్లోజ్ చేసిండ్రు. ఆ క్రౌడ్లో బాయ్స్ ఉంటారు కదా, అట్లా ఒక అమ్మాయి వెళ్తుండే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లా అరే జరగండి లేడీస్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంత ఆయన్ని చూడాలనే ఆ ఎంతూజియాజంలో కూడా వాళ్ళు ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ రెస్పెక్ట్ అది నాకు మంచిగా అనిపించింది. అంటే కొంచెం రెస్పెక్ట్ అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. ఒక గర్ల్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు నిజంగా అది మంచిగా అనిపించింది. అయితే భాను గారికి చాలా ఇష్టం అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే. చాలా పొద్దున్న లేస్తే మాకు అదే పని. అట్లీస్ట్ వన్ టైం అయినా ఒక వీడియో చూస్తాను. అవునా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అట్లీస్ట్ డైలీ వన్ టైం చూస్తాను ఏమవుతుంది.
స్పీచ్ ఏమైనా ఇస్తే పెట్టుకొని అట్లా కార్లో వెళ్ళేటప్పుడు అట్లా వినుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది కదా ప్రస్తుతానికి, అది చూసుకుంటూ వస్తున్నాను, ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు, బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్లీ నేనైతే ఎస్పెషల్గా నా లైఫ్ స్టైల్ మొత్తం ఆయన చూసే నేర్చుకున్నదే అని అనుకుంటాను. బికాజ్ హౌ ఎలాగంటే కొన్ని పాయింట్స్ చెప్తుంటాడు, ఆ పాయింట్స్ విని నేను లైక్ చాలా మోటివేట్ అవుతుంటాను అనమాట. ఈ పాయింట్స్ ఇలా మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, లైక్ ఒకరికి హెల్ప్ చేయాలనే మోటివేషన్తోనే నేను కూడా ఉంటాను. రిషి, సో అత్తగారి నుంచి సపోర్ట్ ఎట్లా ఉండింది? ఆల్మోస్ట్ వీడియోలో తెలుస్తుంది బాగా ఉంది అని చెప్పి, ఏం చెప్తారు? యా, ఫస్ట్ నుంచే సపోర్ట్ ఉంటుంది మా అత్తయ్య గారిది ఇంట్లో, ఇన్ ఎవ్రీథింగ్. మేము ఇట్లా బయటికి వెళ్ళి వచ్చాం, ఫుడ్ కూడా తను చేసి రెడీగా పెడతారు మేము వెళ్ళేటప్పటికి. అంటే ఒక అత్తగారన్న ఉంటుంది, అత్త కోడలు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ అత్త కోడలు ఈజ్ లైక్ టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటుంది. ఎట్లా టామ్ అండ్ జెర్రీ ఎంత ఫైట్ చేసినా లాస్ట్కి వాళ్ళు ప్రేమగానే ఉంటారు అవి రెండు. అట్లానే మేము చిన్న చిన్నవి అయినా కూడా వీల్ టేక్ లైట్ అనమాట, మళ్ళా నార్మల్గానే ఉంటాం. ఓకే, వీళ్ళ మధ్యలో మేము పోతే ఏమన్నా చిన్నదైనా కూడా నేను మా అత్తయ్య మాకు ఇష్టం, ముగ్గురు గ్రూప్ హగ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ గ్రూప్ హగ్ చేసుకుంటాం, వీళ్ళు నార్మల్ అయిపోతుంది, వెరీ నార్మల్. మళ్ళీ అంటే అంత పెద్దగా ఏం ఇష్యూస్ కూడా ఉండవు, లైక్ జస్ట్ చిన్న అవి కూడా. సో ఆ చిన్న చిన్న వాటికి కూడా టాక్, డిస్కస్ అండ్ కమ్ బ్యాక్ నార్మల్లీ. ఓకే, అండ్ నవ్వుకుంటారు, మళ్ళీ హగ్ చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళే పాటలు పాడుకుంటారు, నైట్ అవుట్లు చేస్తారు, ఆల్ ఎవ్రీథింగ్ దే డు.